హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో ఇప్పుడు పెట్టడానికి కుదిరింది. ఎప్పుడో రెడీ చేసి పెట్టా, బట్ అప్లోడ్ చేయడానికి టైమే దొరకలేదు. బట్ ఇప్పుడైతే దొరికింది. వీడియో దేని గురించి అంటే ద బెస్ట్ యానిమ్ ఐ వాచ్డ్ సో ఫార్ భయ్య. ఇప్పటిదాకా నేను చూసిన యానిమ్ లిస్ట్, నాకు చాలా బాగా నచ్చిన లిస్ట్ అనమాట ఇది. నేను ఏ యానిమ్ సిరీస్తో స్టార్ట్ చేశా, లాస్ట్కి ఏ యానిమ్ సిరీస్ చూసా, ఇంకా నెక్స్ట్ ఏం చూడబోతున్నా అన్న వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతా. యానిమ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుద్ది. మీ లిస్ట్ ఏంటో కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. నేనేమైనా మిస్ అయితే అవి నేను ఖచ్చితంగా చూస్తాను. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అందరిలాగే నేను కూడా యానిమ్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేశా, ఏం చూడాలి ఫస్ట్ అని చెప్పి. క్రోమ్లో కూడా చూసా, ఎక్కడ చూస్తున్నా డెత్ నోట్ ఇదే వినిపించింది. సరే అని స్టార్ట్ చేసా భయ్య. లిటరల్లీ చెప్తున్నా, నాకు అదే ఫస్ట్ యానిమ్. అప్పుడు దాకా నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎంత బాగుంటుందని చెప్పేసి. సీజన్ 1 ఉంటుంది, టోటల్ 37 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 24 minutes ఉంటుంది. అండ్ అండర్లైన్ భయ్య, ఎవ్రీ యానిమ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒకే డ్యూరేషన్ ఉంటాయి. 24 minutes ఆర్ 23 minutes అంతే. లిటరల్లీ 37 ఎపిసోడ్స్ కూడా బోర్ కొట్టలేదు నాకు. స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, ఆ రైటింగ్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్, వాళ్ళ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. నేను చూస్తున్నంత సేపు నాకు యానిమ్ కొత్త అవ్వడం వల్లేమో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి ఎంత బాగుంది, ఇలాంటి కంటెంట్ నేను ఎంతకాలం దూరం పెట్టానన్న ఫీల్ అయితే ఉండిపోయాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఎవరన్నా యానిమ్ స్టార్ట్ చేసేలాంటే ముందు డెత్ నోట్తో స్టార్ట్ చేయండి, మంచిగా అనిపిస్తుంది. అండ్ యానిమ్ ఎందుకు చూడాలరా అని అంటారేమో, లిటరల్ చెప్తున్నా, బౌండరీస్ అయితే ఉండవు యానిమేషన్కి. ఎంత లిమిట్గా వెళ్ళొచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. గ్రాఫిక్స్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, అంటే కంటెంట్ వైజ్ కూడా ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళొచ్చు. నాకు అందుకే యానిమ్ నచ్చింది భయ్య. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ సిరీస్ అయితే అదే. తర్వాత ఎత్తుకోవడమే పెద్ద బండరా ఎత్తుకున్నాను. అర్థమయ్యే ఉంటుంది ఎవరికన్నా. నరూటో, ఫస్ట్ నరూటో చూసా. అది వచ్చి టోటల్ 220 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమ్ అని చెప్తాను నేను. డెత్ నోట్ తర్వాత నేను చూసింది. రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు భయ్య. 220 ఎపిసోడ్స్ చాలా స్పీడ్గా ముగించాను నేను. అండ్ దాని తర్వాతే నరూటో షిప్పెన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే చాలా కష్టపడ్డా కంప్లీట్ చేయడానికి. బాగాలేదని కాదు, ఎందుకంటే 501 ఎపిసోడ్స్ ఉంటాయి. లిటరల్లీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అంత త్వరగా పూర్తి అవ్వలేదు. చాలా బాగుంటుంది సిరీస్ అంతా కూడా. ఇంకా లాస్ట్ ఆ 4th నింజా వార్ అయితే బాబా మామూలు వార్ కాదు భయ్య, చాలా బాగుంటుంది. మధ్యలో కొన్ని అన్వాంటెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి, కానీ అవన్నీ కూడా చూస్తే బాగానే అనిపిస్తుంది టైంపాస్కి. అలా అని చెప్పి ఫుల్గా వర్త్ ఇట్ నాట్ వర్త్ ఇట్ అనేది చెప్పను నేను. అది కూడా బాగుంటుంది. అండ్ ఇందా చెప్పడం మర్చిపోయా, మీరు ఒకవేళ డెత్ నోట్ ఒకవేళ చూద్దామంటే నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూసుకోండి. లేదా క్రంచీ రోల్, యానిమ్స్ అన్నీ కూడా క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంటాయి. లేదా అవైలబుల్ ప్లాట్ఫామ్ దగ్గరలో ఉన్నదంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ నరూటో కూడా మీకు నెట్ఫ్లిక్స్లో దొరికేస్తుంది భయ్య. నరూటో అండ్ నరూటో షిప్పెన్ కూడా మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుద్ది. లేదనుకుంటే క్రంచీ రోల్కి వెళ్ళండి. అండ్ నేను మరి చెప్తాను, నేను ఏది కూడా తెలుగులో చూడలేదు భయ్య ఇప్పుడు దాకా. యానిమ్ అన్నది నాకు ఒరిజినల్ లాంగ్వేజ్తో చూడటం ఇష్టం, ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో. నాకు అలాగే బాగా నచ్చుద్ది అనమాట. అండ్ నరూటో తర్వాత నేను కొంచెం స్లో అవుదాం డిసైడ్ అయ్యా, మరి అంత పెద్ద గుండ్రాయిలు ఎత్తుకోకుండా. నెక్స్ట్ నేను డైరెక్ట్ అయితే వన్ పంచ్ మ్యాన్ చూడడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు ఎక్కువ రీల్స్లో కూడా కనిపించేది అనమాట, వన్ పంచ్ మ్యాన్. సో నేను అది చూసా. జస్ట్ 25 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. 2 seasons అవి. నాకు 2 seasons కూడా బాగా నచ్చాయి వన్ పంచ్ మ్యాన్. ఆ మెయిన్ ఆ క్యారెక్టర్ కానీ, మెయిన్ లీడ్ సైతమా క్యారెక్టర్, తన సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. చాలా కూల్గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. నాకు బాగా నచ్చింది. మంచి టైంపాస్ అయింది నాకు నరూటో తర్వాత. దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా యానిమ్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం తీసుకోవడం బెస్ట్, అన్నీ ఒకేసారి యుద్ధంలో చూసేలేం కదా. సో డెత్ నోట్, నరూటో షిప్పెన్ అండ్ వన్ పంచ్ మ్యాన్, ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని టాప్ యానిమీస్ ఏమున్నాయో సెర్చ్ చేసా. నాకు అప్పుడు కనిపించింది హంటర్. లిటరల్లీ భయ్య, నాకు డౌట్, చూద్దామా వద్దని చెప్పేసి నేను డౌట్ పడ్డా హంటర్ అన్నది. బట్ స్టార్ట్ చేశాక నేను రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు. ఇది 2011 to 2014 వచ్చిందనమాట. అంటే ఓల్డ్ యానిమ్ ఇది. సో అందువల్ల నేను కొంచెం ఆలోచించేవాడిని చూడడానికి. బట్ చూశాక మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ భయ్య. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. టోటల్ 148 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ వర్త్ ఇట్ భయ్య. నేను నరూటో షిప్పెన్ అన్న అక్కడక్కడ ఫార్వర్డ్ చేస్తూ చూసానేమో, కానీ హంటర్ అయితే అస్సలు ఫార్వర్డే చేయలేదు నేను. ఎవ్రీ ఎపిసోడ్ చూసుకుంటూ వెళ్ళిపోయినంతే చాలా త్వరగా కంప్లీట్ చేసింది. ఇది అంత నచ్చేసింది నాకు హంటర్. ఆ గోన్ క్యారెక్టర్ కానీ, కీల్వా క్యారెక్టర్స్ కానీ, ది బెస్ట్ భయ్య. నేను జస్ట్ లిస్టు చెప్పడానికే వీడియో పెట్టా, అందులో ఎక్స్ప్లెయిన్ చెయ్యను నేను ఎక్కువ, మళ్ళీ ఎక్కువ రన్ టైం తీసుకుంటుంది వీడియో. జస్ట్ యానిమ్ పేరు చెప్తా, అందులో ఏం నచ్చింది నచ్చలేదు అని చెప్తా, అంతకుమించి అయితే ఏం చెప్పను. ఇంకా హంటర్ తర్వాత ఇంకా నుంచి నేను యానిమ్కి అయితే గ్యాప్ తీసుకోలేదు. స్పీడ్గా స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి అన్ని కూడా ఎవ్రీథింగ్ కూడా చూసుకుంటూ వచ్చాను అనమాట. హంటర్ తర్వాత ఎర్రేజ్డ్ చూసా. ఓన్లీ సీజన్ 1 ఉంటుంది అనమాట. మీకు మంచి క్లిఫ్ హ్యాంగర్తో మంచి టైం లైన్ది కావాలి అనుకుంటే ఎర్రేజ్డ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను నేను. ఆ కాన్సెప్ట్ కానీ, వాళ్ళు రాసుకున్న రైటింగ్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ నరేషన్ కానీ
తోపు ఉంటాయి భయ్య. ఇదైతే క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంటుంది. బట్ చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారన్నమాట ఎరైజర్ సిరీస్ చూస్తే. ఇది టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక సీజన్తో కంప్లీట్ అయిపోద్ది. ఇచ్చేయండి భయ్య, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను చూసింది ఇప్పటికీ 6 కంప్లీట్ అయ్యాయి. ఇంక 7th వన్ వచ్చేసి ఇప్పుడు దాకా చూసిన అన్ని యానిమ్స్లో ఆ 6 టాప్ 6లో నేను వాటికన్నా ఫస్ట్ పెట్టిది ఏదన్నా ఉందంటే ఇదే భయ్య, అటాక్ ఆన్ టైటన్. మామూలుగా లేదు షో అయితే. నాకు నరూటో వన్ ఆఫ్ ది బెస్ట్, బట్ దాన్ని మించి ఉంది అంటే అటాక్ ఆన్ టైటన్ అనే చెప్తా. మామూలుగా లేదు సిరీస్ అయితే మాత్రం. టోటల్ 98 ఎపిసోడ్స్ ఉంటాయి. ఐ థింక్ 4 సీజన్స్ ఉంటాయి అనమాట. పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తారు లాస్ట్ 3 and 4th సీజన్ అన్నది. ఎవ్రీథింగ్ వాజ్ వర్త్ ఇట్ భయ్య అటాక్ ఆన్ టైటన్ అన్నది. అటాక్ ఆన్ టైటన్ లో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే నమ్ముకుంటూ వెళ్తారో అదైతే జరగదు. చాలా సర్ప్రైజ్లు ఉంటాయి, చాలా ట్విస్ట్లు కూడా ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ విఎఫ్ఎక్స్ వర్క్ అని, ఆ స్టోరీ టెల్లింగ్ అని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య. ఎరన్ అని చెప్పి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదొకటి. కెప్టెన్ లెవై క్యారెక్టర్ ఒకటి ది బెస్ట్ అని చెప్తా. టాప్ నాచ్లో నిలుస్తాయి అవి. ఎరన్ క్యారెక్టర్ అయితే ఇంకా తోపు, దానికి పేరు పెట్టడానికి లేదు. నేను చూసిన ఇప్పటిదాకా చూసిన లిస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమ్ సిరీస్ అయితే నాకైతే అటాక్ ఆన్ టైటన్. వేరే పేరే చెప్పను నేను, అందులో డౌటే లేదు. ఇంకా 8th వన్ వచ్చేసి హైక్యూ చూసాను భయ్య. ఇది టీవీ సిరీసే. టోటల్ 89 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బట్ ఇందాక ఎరేజర్ చెప్పాను కదా, అదైతే క్రంచీ రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇది మాత్రం నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. హైక్యూ అన్నది బాగుంటుంది భయ్య. స్పోర్ట్స్ పరంగా మీరు ఏమైనా యానిమ్ చూద్దాం అనుకుంటే, అది కూడా వాలీబాల్ టైప్ది, ఖచ్చితంగా ఇదైతే స్టాండ్ అవుట్ అవుతుంది మీకు హైక్యూ అనేది. యాక్చువల్లీ ఈ ఇయర్లో థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారనమాట. నేను అది మిస్ అయ్యాను భయ్య. థియేట్రికల్ రిలీజ్ చేశారని తెలిసిన తర్వాత నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను, అంతలాగే ఏముందని చెప్పి. బట్ బాగుంది, మంచిగా టైంపాస్ అయింది. మరి సూపర్ డూపర్ అని చెప్పను కానీ స్టాండ్ అవుట్ అయితే అవుద్ది. మంచి స్పోర్ట్స్ డ్రామా ఎవరైనా చూద్దాం అనుకుంటే యానిమ్లో హైక్యూ అయితే నేను ప్రిఫర్ చేస్తా, పక్కా చూడండి. ఇంకా దాని తర్వాత వచ్చే 9th వన్ వచ్చేసి జుజుత్సు కైసన్. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు భయ్య. మ్యాక్సిమం యానిమ్ చూసే లవర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా జుజుత్సు కైసన్ అయితే మిస్ అవి ఉండరు. టోటల్ 48 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. 2 సీజన్స్ ఉంటాయి. 3rd సీజన్ కోసం అయితే పిచ్చ వెయిటింగ్ నేను. అంత మంచి క్లిఫ్ హ్యాంగర్లో అయితే ఆపారు. లిటరల్లీ వెయిటింగ్ భయ్య. ఆ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. గోజో క్యారెక్టర్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ స్టోరీ కంటెంట్ కూడా కొంచెం మనకి అర్థమవుద్ది అనమాట. నరుటోలో ఉండే కొన్ని వర్డ్స్ ఇవన్నీ కూడా ఇందులో కూడా వస్తూ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్ని కూడా వింటున్నప్పుడు కొంచెం అర్థమైపోద్ది త్వరగానే. బట్ 2 సీజన్స్ కూడా వర్త్ ఇట్ అని చెప్తా. జుజుత్సు కైసన్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. 3rd సీజన్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీమాన్ స్లేయర్. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అన్నిట్లో కాదు, విఎఫ్ఎక్స్లో. ఈ యానిమ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది భయ. డెమోన్ స్లేయర్ ఇది తోపంతే. టాప్ నాచ్కి తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కసారి వీడు గ్రాఫిక్ చేస్తున్నాడా లేక నిజంగానే చూపిస్తున్నాడా అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. చాలా బాగుంటుంది విజువల్స్ పరంగా కానీ, ఆ ఫైట్స్ పరంగా కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ, అండ్ ఆ డీమాన్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. అండ్ మెయిన్లీ ఫైట్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. నేనైతే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుని ఫుల్ క్వాలిటీలో చూసేవాడిని నేను. అంత బాగుండి అనమాట. క్వాలిటీ మిస్ అయితే ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుండి, క్వాలిటీతో చూస్తే మాత్రం డీమాన్ స్లేయర్ మీకు పిచ్చగా నచ్చుద్ది, అందులో డౌటే లేదు. నేనైతే 2 times చూసాను భయ్య. అంత బాగా నచ్చింది నాకు. నేను సోలోగా చూసేసా, తర్వాత ఫ్రెండ్కి రికమెండ్ చేసి మళ్ళీ వాడితో పాటు సెకండ్ టైం చూసాను. అంత నచ్చింది నాకు డీమాన్ స్లేయర్ అయితే. చాలా బాగుంటుంది. డీమాన్ స్లేయర్ చూడండి, ఎందుకంటే నెక్స్ట్ ఒక 3 ఫైట్స్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా మూవీ కట్స్ అయితే చేస్తున్నారు సిరీస్లో కాకుండా. సో మ్యాక్సిమం థియేటర్లో రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా. థియేటర్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇలాంటి సిరీస్ని ఖచ్చితంగా ఇప్పుడే చూసండి డీమాన్ స్లేయర్ అన్నది. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు, చాలా ఇష్టపడతారు మీరు. డీమాన్ స్లేయర్ అయితే మీకు నెట్ఫ్లిక్స్లో దొరికేస్తుంది. టోటల్ 4 సీజన్స్ ఉంటాయి. ఐ థింక్ జియో సినిమాలో కూడా ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, అండ్ క్రంచీ రోల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది చూస్తే. లాస్ట్ వన్ వచ్చేసి హెల్స్ ప్యారడైజ్. జస్ట్ ఒకటి సీజన్ 1 ఒకటే ఉంది, నెక్స్ట్ సీజన్ రావాలి. అది ఐ థింక్ 14 ఎపిసోడ్స్ ఉంటాయి అందులో హెల్స్ ప్యారడైజ్లో. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. విఎఫ్ఎక్స్ వైజ్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఏదో ఓల్డ్ టైప్ ఆఫ్ యానిమ్ లాగా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. నాకు కూడా నచ్చింది. సీజన్ 2 వస్తే చూస్తాను నేను ఎలా ఉంటుంది అన్నది. అంటే సీజన్ 1 ఎండింగ్కి ఇచ్చిన విధానం ఇదంతా బాగుంది అనమాట హెల్స్ ప్యారడైజ్ కూడా. సో నెక్స్ట్ సీజన్ 2 కోసం వెయిటింగ్. అండ్ నేను నెక్స్ట్ ఏం చూద్దాం ప్రిపేర్ అవుతున్నా అంటే విన్లాండ్ సాగా అని చెప్పేసి ఒకటి ఉంది. సో అది స్టార్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నా. సో చూడాలి. నా యానిమ్ జర్నీ అయితే ప్రస్తుతానికి ఇది భయ్య. టాప్ లీవ్ అయితే ఉంటాయి నాకు. నేను ఇవే లైన్లో చూశాను. ఒకవేళ మీరు కూడా యానిమ్ లవర్స్ అయితే మీరు ఇప్పటిదాకా ఏ యానిమ్స్ కంప్లీట్ చేశారో నాతో షేర్ చేసుకుని ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. మీరు ఎవరైనా యానిమ్ లవర్స్ ఉంటే నేను కూడా ఒకవేళ ఆ లిస్ట్లో ఏమైనా మిస్ అవుతే కనుక నేను చూస్తాను. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ భయ్య. తెలుగు డబ్బుడ్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఇంగ్లీష్, కొరియన్, హిందీ, ఇండోనేషియా, ఎనీ లాంగ్వేజ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నేను చూస్తాను. యానిమ్తో సహా ప్రతిదీ నేను చూస్తా. ఎవ్రీథింగ్ మన ఛానల్లో కంటెంట్ ఉంటుంది. మీరు అడిగితే నేను చేస్తాను, నేను మిస్ అయినా సరే కానీ. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.